టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైవి సుబ్బారెడ్డి అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరపాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి అన్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదన్న ఈవో వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. నిరాధార ఆరోపణలతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఈ పిటిషన్లో అభ్యర్థించారు. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నారో ఒకసారి చూద్దాం. దెన్ విల్ గో టు ద రిపోర్టర్ వెంకటేష్. So many lies were being told by Chandrababu Naidu and his people, and there was a lot of hoo-ha. But then I went to court, and they couldn't produce anything, and so they are all under prosecution. If the High Court doesn't, complete its process, or these people get it withdrawn or something, then I will go to Supreme Court on that. I have gone and filed a writ petition in the nature of a PIL, where I have said that this allegation of adulteration has to be done by an investigation ordered by the Supreme Court and not by Mr. Chandrababu Naidu. Some committee, and they of retired judges or whatever they want, and they will give a report. So therefore, at the moment, I want the Supreme Court to get the truth and find out whether, if at all, there was adulterated elements in our whatever laddus and all were given. రైట్. సో పిల్లు వేసిన వాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు, ఆ తర్వాత సుబ్బారెడ్డి కూడా ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి. రైట్. దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, మీరు సుబ్రహ్మణ్య స్వామితో మాట్లాడారు, అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదంటే సిబిఐకి వెళ్ళాలి అంటున్న విహెచ్పి నేతలతో కూడా మీరు మాట్లాడారు. సో ప్రస్తుతం ఇవాళ విచారణకి రానున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తిరుమల లడ్డు వివాదం పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన సర్వోన్నత న్యాయస్థానం బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ప్రధానంగా ఈ అంశంలో చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదం తయారీలో వాడారని కామెంట్ చేశారు. ఆ తర్వాత ఈవో మాత్రం దాన్ని రిజెక్ట్ చేశాం, దాన్ని అసలు వాడలేదని ఈవో శ్యామలరావు చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం 2 నాల్కల ధోరణితో భిన్నమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నియమించినటువంటి సిట్తో వాస్తవాలు బయటికి రావు కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మొత్తం విషయాలన్నింటిని కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. ఆ మేరకు వారు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఆ పిటిషన్లను అడ్మిట్ చేసుకున్న సుప్రీంకోర్టు ఈరోజు కేసుల విచారణ జాబితాలో చేర్చింది. ఐటెం నెంబర్ 63గా ఈ కేసు లిస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు దీనిపైన సుప్రీంకోర్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఉన్నారు. వారి మనోభావాలను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు తీవ్రంగా గాయపరిచాయి. జంతువుల కొవ్వును ప్రసాదం లడ్డూలో కలిపారనేటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా తిరుమల లడ్డూ ప్రసాదం పైన అనేక అనుమానాలు రేకెత్తే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ఈ అంశం పైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలోనే విచారణ జరగాలని కోరుతున్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలోనే డెఫినెట్గా దీనిపైన ఒక సానుకూల నిర్ణయం వస్తుందని ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాలు కానీ అలాగే ఇటు సుబ్రహ్మణ్య స్వామి అంచనా వేస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఇటు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్కు సంబంధించినటువంటి సంస్థ పెద్దలు కూడా ఈ అంశంపైన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుకుంటున్నారు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు. రీసెంట్గా మనం మాట్లాడినటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ కూడా ఈ అంశంపైన చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్తో నమ్మకం లేదు, ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు తన స్వార్థానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆయనే కామెంట్ చేసి దానికి సంబంధించి కమిటీ ఆయన వేస్తే డెఫినెట్గా ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే సిట్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరి భక్తులందరి యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
నేతృత్వంలోనే విచారణ జరగాలని ఒక విశ్వ హిందూ పరిషత్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వీరందరూ కూడా దీనిపైన ఒక నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారు. సో ఆ మేరకు సుప్రీంకోర్టు ఈరోజు ఇంటర్ఫియర్ అయ్యి దీనిపైన విచారణకు ఒక ఫుడ్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ మొత్తం విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. వాటితో పాటు సెకండ్ ప్రధానమైనటువంటి అంశం ఎన్డీడీబీకి పంపినటువంటి నెయ్యి, అలాగే ఆ మొత్తం ఆ ల్యాబ్ సంబంధించినటువంటి రిపోర్ట్ పైన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని ఒక డిమాండ్ కూడా పిటిషన్లో అభ్యర్థించారు. ఇక మూడవ ప్రధాన అంశం, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు రాజేశారా అనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ దురుద్దేశాలకు సంబంధించినటువంటి లోతుపాతులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభ్యర్థన పిటిషన్లో ఉంది. నిజానికి మనం చూసాం, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ రావడానికి 1-2 రోజుల ముందే ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి సంబంధించినటువంటి హెడ్స్ను కలుసుకున్నారు, వారితో ఒక మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. సో ఆ నేపథ్యంలో దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందా, తిరుమల లడ్డూను పవిత్రతను దెబ్బతీసేటువంటి ఒక కాన్స్పిరసీ ఏమైనా జరిగిందా, దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక బురద జల్లేందుకు దీన్ని వాడుకునేందుకు ప్రయత్నం చేశారనేటువంటి ఒక కుట్ర కోణం కూడా ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం విషయంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఒక నిష్పక్షపాత దర్యాప్తుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెఫినెట్గా ఈరోజు సుప్రీంకోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల శ్రీవారి భక్తుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నాయుడు చేసేటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా గాయపరిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతేనే ఈ వివాదానికి ఒక తెర పడుతుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరి. ఆల్ రైట్ వెంకటేష్, నిజంగా ఇంత సున్నితమైన అంశాన్ని రాజకీయాల కోసం ఒక వివాదంగా మార్చడాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది, ఒక వ్యాఖ్య ఖచ్చితంగా చేస్తుంది అనేది అయితే ఆశాభావం అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యం చూస్తున్నాం. దీనంతటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారు. చాలా డిస్క్రిపెన్సీస్ కనపడుతున్నాయి ఈవో మాట్లాడిన దానికి, ముఖ్యమంత్రి చెబుతున్న వాటికి. కొత్తగా ముఖ్యమంత్రి కల్తీ అయితే జరిగింది, అది వాడడం అయితే జరిగింది, కానీ అది ప్రసాదంలో వాడారా ఇంకో దగ్గర వాడారా అనేది తర్వాతి అంశం అని కూడా లేటెస్ట్గా ఆయన మారుస్తున్న మాటను కూడా సుప్రీం దృష్టికి తీసుకెళ్తారనేది కూడా పలువురు విశ్వసిస్తున్నారు.